సరే, పొత్తులు కావచ్చు, సీట్ల సర్దుబాటు కావచ్చు, టికెట్ల కేటాయింపు అవ్వచ్చు, ఏదైతేనే ఈ పరిణామాలను మీరు జనాలకు ఏ విధంగా చెప్పి ఏ విధంగా కన్విన్స్ చేయించి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తుందంటారు జనసేన? ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జనాల్ని మేము కన్విన్స్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఏ రకంగా చేశారనేది ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. అనుభవించినప్పుడు ఇంకా మళ్ళీ మేము కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఆపర్చునిటీ. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, మళ్ళీ మేము ఎప్పుడు తిరిగి జనసేన తెలుగుదేశం పొత్తుల యొక్క పార్టీలకి వాళ్ళ సింబల్స్ మీద ఓట్లేద్దామని జనం ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా ఎలాంటి అంశాలు మీకు కలిసి వస్తాయి అనుకుంటున్నారు? వాళ్ళు ఈగర్ గా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయో ఎప్పుడు ఓట్లేద్దాం అన్నట్టు ఎందుకంత క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నారు? ఏముందండి, రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రం. మనం మాట్లాడుకుంటూ పోతే మొదలు పెడితే చాలామంది చెప్పడానికి ఉన్నటువంటి రాజధానిని నాశనం చేశారు. రాజధానిని తీసేయటమే కదా అసలు. 3 రాజధానులు అన్నాడు. ఇవాళకి ఏమైనా ఉందో దానికి ఏమి లేదు సంబంధించి. 3 రాజధానుల గురించి ఎక్కడ కూడా రోడ్డు వేసింది తెలీదు, ఎక్కడెక్కడ రోడ్డు మ్యాప్ లేదు దానికి. ఇవాళ యువత అందరూ కూడా చదువుకుని ఉద్యోగం కావాలంటే అటుపక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రమో, ఇటుపక్కన ఉన్నటువంటి బెంగళూరు, అటుపక్కన ఉన్నటువంటి చెన్నైయో లేదంటే పూణేనో పోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి పిల్లలకి ఎవరికి కూడా ఉద్యోగం కల్పించే పరిస్థితి లేదు. ఎలాంటి పరిశ్రమ లేదు, ఎలాంటి ఇన్స్టిట్యూట్లు లేవు. అట్లా చెప్పుకుంటే చాలా ఉండండి. ఒకటి కదండి, రైతుల పరిస్థితి ఏంటి? రైతు భరోసా కేంద్రాన్ని పెద్ద ఎత్తున పెట్టాడు. ఏ ఒక్క రైతుకి ఆ భరోసా కేంద్రం నుంచి భరోసా కల్పించలేదు. పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేదు. చూస్తే ఇది అంటాడే, చూస్తే కొనపోతే కొరివి అమ్మపోతే అడివని ఆ రకంగా తయారైంది వాళ్ళ రైతుల పరిస్థితి. ఇరిగేషన్ నాశనం చేశారు. ఎక్కడ ఒక పంట కాలువ లేదు, డ్రైనేజ్ లేదు. ఒక గట్టిగా వర్షాలు పడితే ముప్పేటి పోవాలో తెలియదు. వర్షాలు పడకపోతే కాలువ అంటే నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఏ ఒక్క సెక్టార్ తీసుకున్నా, ఏ సెక్టార్ తీసుకున్నా నాడు నేడని మొదలుపెట్టారు. ఈ రోజుకి కూడా స్కూల్స్ని పగలగొట్టినట్టుగా ఉన్నాయి. కొన్నిసార్లు రంగులు వేసుకుని వాటిని చూపించి నేనేదో ఇంగ్లీష్ మీడియం పెట్టేశాను. రకరకాల అసలు ఏ ఒక్క సెక్టార్ తీసుకున్నా చెప్పగలుగుతాను. బీసీ సప్లైలు అన్నాడు, బీసీ సంక్షేమం అన్నాడు, ఎటుపోయింది తెలీదు. ఎస్సీలు ఎస్టీలు అన్నాడు, వాళ్ళ గురించి చూసాం. డోర్ డెలివరీ చేస్తాడు చెప్తే వాళ్ళు చేసింది ఏం లేదు. ఇట్లా ఏ ఒక్కటండి, ఒకటి కాదండి అసలు. చెప్పుకుంటూ పోతే వాళ్ళ మేనిఫెస్టోనే, వైఎస్ఆర్ పార్టీ రూపొందించినటువంటి మేనిఫెస్టోని ఎదురుగా పెట్టుకుంటే ఆ మేనిఫెస్టోలో ఈయన చెప్తున్నాడు ఇవాళ 99 పూర్తి చేశారని. ఆ మిగిలిపోయిన ఒకటంటే చెప్పానండి అని నేను చెప్తాను. 99 మిగిలిపోయిన ఈయన ఒకటి కూడా చేయలేదు నేను చెప్పగలుగుతా. కానీ అదే పార్టీ నుంచి ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారే, మీడియా ముందుకు వచ్చి మాట్లాడే సూపర్ బుద్ధులందరూ ఒక్కటి రమ్మనండి ఛాలెంజ్ చేస్తున్నారు. ఒక్కళ్ళు రమ్మనండి ఛాలెంజ్ చేస్తారు. వాళ్ళ మేనిఫెస్టోనే ఏం అవసరం, వాళ్ళ మేనిఫెస్టో పెట్టుకుందాం. ఎందుకంటే మాట్లాడుతుంటాడు కదా, మా మేనిఫెస్టో నాకు భగవద్గీత, నాకు ఖురాను, నాకు బైబిల్ అంటాడు కదా. ఆ భగవద్గీతని, ఖురాన్ని, బైబిల్ని పెట్టుకుని కూర్చోమనండి. దాంట్లో ఏమి వీళ్ళు చేశారో 99 అంటే నేను చెప్తాను. వాళ్ళు కూడా అవి పెట్టుకోవాలి. రాజకీయ పెట్టిన తర్వాత దమ్ము ధైర్యం ఉంటే ఇలాంటి గురించి కావాలి. అంతేగాని వాళ్ళు ఏదో సభ పెట్టారు, అట్రప్లాపు పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు నాయుడు గారితో ఏదో అమ్మేస్తారు, ఇవి కాదు మాట్లాడుతుంది. నేను చెప్తున్నాను. అందుకని ఎందుకు ఎగురుకున్నారంటే వాళ్ళ మేనిఫెస్టోనే. ఒక్కటి కూడా జరగకపోగా ఇంతకు ముందు ఈ రాష్ట్రంలో బతుకుతున్నటువంటి బ్రతుకుకి ఇవాళకి ఎంత వేరియేషను, ఎంత ఖర్చు పెరిగిపోయింది. ఇవాళ ఆ రోజున 60 రూపాయలు ఉన్నటువంటిది ఇవాళ 160 రూపాయలు అయింది. ఆ రోజున 100 రూపాయలు ఉన్నటువంటిది ఇవాళ 200 అయింది. ఆ రోజున బాధుడే బాధుడు అని చెప్పేసి దీర్ఘాలు తీసిన వ్యక్తి ఇవాళ ఎంత బాధుడు పెరిగింది, ఎన్ని రెట్లు బాధుడు పెరిగింది. ఏది తీసుకున్నా కానీ చెప్పగలుగుతాం మేము. అందుకని మేమేదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు తెలుసుకున్నారు, గమనిస్తున్నారు, చూస్తూ ఉన్నారు కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఏ రకంగా బుద్ధి చెప్పారు ఆ రకంగా బుద్ధి చెప్తారు. ఆ భయములో నుంచి వచ్చిన మాటలు వాళ్ళు వచ్చేసైనా మా గురించి, మా నాయకుడి గురించి పర్సనల్ అటాకులు ఇవి మాట్లాడుతున్నారు చెప్తే వాస్తవంగా ఒక రాజకీయ పార్టీగా ప్రజాస్వామ్యంలో ఎట్లా ఆరోపణలు చేయాలి అనేది వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదించేవాళ్ళం. ఇవాళ మాట్లాడితే ఏమంటే నేను 30 సంవత్సరాలు ఉండాలి, నా ఫోటో మీ ఇంట్లో ఉండాలి అంటాడే. అది 3 రోజులకే. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రోజులకే ఆయన మీద విరక్తి వచ్చింది రాష్ట్రంలో. కానీ చేయగలిగింది ఏంలే. 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. ప్రజలు అందుకని వెయిట్ చేశారు. రేపు వచ్చే నెలలోనో పై వచ్చే నెలలో ఎలక్షన్ జరిగితే ఎలా తీర్పు ఇవ్వాలో అలాంటి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు.